గారు సరే అనే లక్షలాది మంది మహిళలు ఈరోజు చదువుకుంటూ మార్గదర్శిగా ముందున్నారంటే దానికి కారకురాలైన మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫులే గారికి నమస్కారాలు నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆవిడ జీవిత చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని నేటి తరం ఆవిడ చరిత్రని మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆవిడ జీవిత చరిత్రని ఆవిడ జీవన శైలిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఎక్కడో సతారా జిల్లాలో నమ్గ్రామ్ అనే గ్రామంలో 1831లో జన్మించిన ఆవిడ 9 ఏళ్ల వయసులో మరి బడుగు బలహీన వర్గాల అందరి జీవితాల్లోనూ ఆశలను నింపాలని కరుడుగట్టిన గొప్ప బడుగు బలహీన వర్గాల మహావీరుడైనటువంటి మరి జ్యోతిరావు ఫులే గారిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చదువు అనే అక్షరం ఉంటే వారి జీవితంలో వెలుగులు ఉంటాయని గొప్పగా ముందు నమ్మిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. ఆయన ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని మరి సావిత్రిబాయి ఫులే గారికి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలనే ఉద్దేశంతో ఆమెను ఇంటింటికి పంపి చదివించిన సంగతి మనందరికీ తెలిసిందే. బాలికలకి చదువు చెప్పమని ఆవిడ పంపించిన నేపథ్యంలో ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు మనకి ఇప్పటికీ కూడా అవన్నీ తెలుసుకుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. ఆవిడ వెళుతున్న దారిలో ఆవిడ ఒంటి మీద బురద నీళ్లు జమ్మడం, ఆవిడ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా అవమానించడం, రాళ్లతో కట్టి కొట్టి ఆవిడని రక్తం చిందించేలా చేసిన ఘనత అప్పుడు మహనీయులని మరి మనం ఈరోజు తెలియజేసుకుంటూ అయినప్పటికీ కూడా ఆవిడ ఎవరిని లెక్క చేయకుండా మరి అందరికీ కూడా చదువు నేర్పించి అదే ఉద్యమంతో 1841లోను 51లోను మొట్టమొదట బాలికలకు పాఠశాలలు నేర్పించి చదువుని కొనసాగించారు. అదేవిధంగా 52లో మరి సత్యశోధక సమాజాన్ని స్థాపించి మరి బాలికల్ని అనాథల్ని వితంతువుల్ని మరి అప్పుడు చేర్చుకుని అందరికీ కూడా చదువు నేర్పించి అందరికీ ఆదర్శప్రాయమైన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని ఈరోజు తెలియజేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి మహిళ ఈరోజు భూమి దున్నడం కానించి ఆకాశంలో ఎగిరే విమానాన్ని నడుపుతున్నారంటే దానికి మొట్టమొదటి కార్యక్రమాలు సావిత్రిబాయి ఫులే గారి. ఆవిడని ప్రతి మహిళ కూడా ఈరోజు స్మరించుకోవాలని మరి నేను తెలియజేసుకుంటూ ఆవిడ జీవిత చరిత్ర గురించి మనందరం తెలుసుకుని ఆవిడని ఆదర్శప్రాయంగా ఆవిడని ముందు పెట్టుకుని మనందరం ఎదగాలని అటువంటి గొప్ప మహనీయురాలి విగ్రహాన్ని నేను ఇక్కడ స్థాపించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆవిడ ఉద్యమకారిణిగా చదువు నేర్పించి ఎంతోమంది అభాగ్యులకు సేవ చేయడమే కాకుండా ఆవిడ మంచి ఆదర్శ ప్రాయురాలు. ఆవిడ ఒక రచయిత్ర. మరి ఆ రోజుల్లోనే ఆవిడ కావ్యపూలి అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా మరి అభ్యంగన అనే పుస్తకాన్ని నాటి అప్పటి ఉన్న పరిస్థితుల్ని ఆ పుస్తకం